వాళ్ళల్లో శంకరన్న ఆ జీవితం కానీ, ఆ కుటుంబం కానీ, ఆ నల్లగొండ కానీ, ఆ ఎరుపుదనం కానీ, ఆయన తీసిన సినిమాలు కానీ నాకు బాగా ఇష్టం. శంకరన్న కోరిక మేరకు తెలంగాణలో సగటు మనిషి జీవితమే మా నాయన జీవితం. తెలంగాణ రావటానికి ముందు కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కానీ, ఇప్పుడు కానీ సగటు మనిషి ఎలా ఉంటాడు తెలంగాణలో అని చెప్పటానికి మా నాన్న జీవితాన్ని తీసుకొని రాసిన పాటే నాయన. నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా, నాయనా నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా. గురుకొయ్య గొట్టంగా నాగల్లు గట్టంగా సాలు ఎరువాలేసి ప్రాణాలు పెట్టంగా నెత్తురింకి నేల ఎర్రనాయేనేమో, చెమట చుక్కలే ఊట చెలిమెలాయేనేమో. ఆకలి తీరదు అవమానముడగదు, పనికి దగ్గ ఫలము ఏనాడు దొరకదు. నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలు నాయేమి నాయనా, నాయనా నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా. గొర్రెల కొట్టం ఊర్చి బర్ల పెండ తీసి ఎడ్ల గిట్టలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆలమందలు గాసి పాలు పెరుగు తీసి దున్నపోతు కోరక దున్నటాన్ని నేర్పి పశులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండి బువ్వ సృష్టించేవు నాయనా. నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా, నాయనా నీ చేనేది చెలకేది చెరువెరక సెంటేది నాయనా. చేను చూడాకుంటే పానమాగాదాయే, అడవి పందులు వస్తే నిదుర పట్టాదాయే. కంటి చూపును తీసి చేను కంచగ నాటి మంచ పైన చేరి దంచి పాటలు పాడి నాయనా నువ్వు పాట పాడితే చేను పొట్టకొచ్చి రాది నాయనా, నాయనా నీ మాటలింటూ కంకి పాలు పోసుకుంది నాయనా. నువ్వు సుట్ట తాగేది అమ్మకు చుట్టేది, నువ్వు కళ్ళు తాగితే అమ్మకు తెచ్చేది. అమ్మ నువ్వు కలిసి ఆడి పాడుతుంటే కష్టం అన్నది మరిసి కడుపుబ్బ నవ్వేది నాయనా. మన పేదోళ్ళ గుడిసెలే ప్రేమ కానా వాళ్ళు నాయనా, నాయనా మనకు ఎండమావులే గాని ఎచ్చు తగ్గులు లేవు నాయనా. నువ్వురుక మురుక పొలము పనుల వెనక కాళ్ళ కింద మీతో కాల చక్ర మురుక నాట్లను నాటంగా కోతల్లి గోయంగా కుప్పల్లి కొట్టంగా దొరగరిసి నింపంగా పడిగాపులుండంగా తాలు ఒడిపిలు గలిపి సగజీతం ఇవ్వంగా నాయనా. నీ దుఃఖమంతా చూసి దూడపెయ్యాలేచ్చే నాయనా, నాయనా నువ్వు పస్తులుంటే చూసి పంట సేను ఏడ్చే నాయనా. దొర ఊరికెళ్ళంగా దొరసాని ముచ్చట్లు, దొరకంట్లు పడకుండా నువ్వు కొట్టే సప్పట్లు. పాలు విసికేటప్పుడు నీళ్లు తోడేటప్పుడు పూలు కోసేటప్పుడు పండ్లు రాల్చేటప్పుడు కట్ట కింద సాటు ముచ్చడాటేటప్పుడు కమ్మనైనా పులగ మొండి పెట్టినప్పుడు నాయనా. వాడు ఊరికే దొరగారి ప్రేమకు దొరగాదు నాయనా, నాయనా మీ జీతగల్ల ప్రేమ జీవితారాబోదు నాయనా. కాళ్ళకున్న చెప్పు చేత పట్టుకొని పలరు మాలు తీసి కడుపు కట్టుకొని డప్పు కొట్టే కాడ దరువులేసే కాడ బొట్టు పెట్టే కాడ బోనం ఎత్తే కాడ పటేళ్ళు పటవార్లు ఊర్లోకొచ్చే కాడ నాటు కోడితో పిల్ల రాత్రి అయ్యే కాడ నాయనా. నువ్వు కచ్చడాల ముందు కుక్కల ఉరికేవు నాయనా, నాయనా ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసేవి నాయనా.
కసి పెరుగుతున్నది, రసి గారుతున్నది, ఆగడాలే రోజు కాగడవుతున్నవి, నైజాము గుండెల్లో గుబులవుతున్నది, ఊరి దొరల ముట్టి పట్టోడుతున్నది, తుమ్మల శేషయ్య దళము గడిలోకొచ్చి ఊరి దొరలను బట్టి వర్లంగా చంపిరని నాయనా. ఇది కూడా నాలాంటి జీవితమేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ వయసులో ఉన్నప్పుడు అదే ఆవేశము, అదే కసి, అదే వీడు మారట్లేదేంటి, వాడు మారట్లేదేంటి, ఇట్లయిందేంటి, అట్లయిందేంటి, అది తెచ్చిందేవాడు, వచ్చిందేవాడు, ఇచ్చిందేవాడు, ఈ అన్నీ ఆ వయసులో నాకు వచ్చిన ప్రశ్నలు. కుర్రతనం కదా, ఎవడు రాయి ఇసిరితే వాడి మీదకి ఇసిరటే తనం ఉండేది అప్పుడు. కానీ నన్ను గాడిలో పెట్టిన వాళ్ళు ఉన్నారు మహానుభావులు. ఇసిరి ఆవేశం అంతా, రామనరసేకున్న ఆవేశం అంతా నాకు కూడా ఉండేది. కొడితే గింగరాలు తిరిగి ఎక్కడ పడ్డారంటే 2 నెలల కంటే వీడు బతకర్రా, వీరి క్యాన్సర్ వచ్చింది, వీరిని బాగు చేయటం మా వల్ల కాదు అని డాక్టర్లు అందరు చేతులు ఎత్తేదాకా వెళ్ళిపోయాను. అప్పుడు కానీ నాకు జ్ఞానోదయం అయింది. అప్పుడు అయింది నాకు జ్ఞానోదయం. అప్పుడు నేను పట్టుకున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం. నాకు అప్పటిదాకా తెలియదు. అప్పటికి మార్క్సిజం తెలుసు. ఎవరో ఈ బిడ్డలు మింగిలో నెల వంకలో, ఎంత అద్భుతమైన పాటలు. అడవి మొత్తం కూడా అద్భుతమైన పాటలు ఇచ్చిన వాడిని నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ పట్టుకున్న తర్వాత అప్పుడు డెమోక్రసీ అంటే ఏంటి, ఆయన డెమోక్రసీ కోసం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు. అరే ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎంత దుఃఖము, ఎంత పెయిన్. మనం ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నామో ఆయన కూడా అలాంటి అవమానాలు ఎదుర్కొని అవకాశం వచ్చినప్పుడు ఓ డెమోక్రటిక్ వ్యవస్థ కోసం ఆయన ఎలా తప్పించాడు అనేది నాకు అంబేద్కర్ని చదివిన తర్వాత అర్థమైంది. ఆయన బౌద్ధం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు బౌద్ధం అంటే, నా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏమి లేవో నాకు బౌద్ధంలో అది అగపడ్డది. రామనరసయ్య అంటున్నాడు, వాస్తవం మాట్లాడాలి, నిజం మాట్లాడాలి. అసలు ఈ ప్రపంచంలో నిజం మాట్లాడే వాళ్ళు ఉన్నారా? నిజం మాట్లాడితే సోక్రటీస్కు విషమిచ్చి చంపింది ప్రపంచం. నిజం మాట్లాడితే బ్రూనోని పైకి వేలాడగట్టి భూమి చుట్టే సూర్యుడు తిరుగుతున్నాడని చెప్పు అంటే, లేదు నేను చెప్పను, సూర్యుడు చుట్టే భూమి తిరుగుతున్నాడు. అరే వాని మంటలు ఏంట్రా అంటే వేలాడదీసి కింద మంట పెట్టి తగలబడి బ్రూనోని చంపించేది. అరే మనం పుట్టిన కానుంచి అబద్ధంలోనే బతుకుతున్నాం. తల్లి కడుపులో నుంచి పుట్టగానే నీకు కులాన్ని ఏర్పాటు చేశాడు. కులం ఒక పదార్థమా? కాదు. కులము అది నీళ్ళల్లో కానీ పదార్థంలో కానీ ఎక్కడైనా ఉందా? ఎవరైనా చూసారా? కులాన్ని ఎవరైనా చూసారా మీరు? అది సైకలాజికల్ ప్రాబ్లం, మానసిక దౌర్భాగ్యం. సైకలాజికల్ గా ఒక స్వీయ మానసిక ధోరణికి గురి అవుతా ఉన్నాడు. 10 మంది కలిసి వీడిని అంటరానోడు అంటే వాడు కూడా అనుకుంటాడు నేను అంటరాని వాడినని. అది కడుక్కోవటానికి జీవితకాలం పడుతుంది. ఒక అవాస్తవాన్ని తల్లి కడుపులో నుంచి పుట్టిన తర్వాత నీ మీద వేసి నీకు కులాన్ని అంటగడితే అది కడుక్కోవటానికి ఇన్ని రోజులు పడతా ఉంటుంది. మనకు ఒక మతం పెడతాడు ఒకడు, వాళ్ళందరూ వీళ్ళందరూ వీళ్ళు అని. అరే మతం ఏది? దానివల్ల ఎవరికైనా ప్రయోజనాలు ఉన్నాయా? లేవు. అయినా మతాన్ని పట్టుకొని నడుస్తూ ఉంటారు. దేవుడు పచ్చి అబద్ధం ఇది. ఎప్పుడైనా ఈ ప్రపంచంలో దేవుణ్ణి చూసినోడు ఉన్నాడా? అని ఉంటే చెప్పండి అయ్యా. రేపటి నుంచి మీరు గుళ్ళు పోవటం ఆపుతారా? ఆపరు. అది కదా దౌర్భాగ్యం. ఎన్ని శాస్త్రాలు చదివితేంది, ఎన్ని గ్రంథాలు చదివితేంది, ఎంతమంది సస్తేంది, మీరు మారని దానికి ప్రయాసంత ఎందుకు రామనరసయ్య? ఈ మారని సమాజానికి ఈ ప్రయాసంత ఎందుకు? కాబట్టి మనిషిలో మార్పు రావాలని బుద్ధుడు అందమైన భార్యను వదిలిపెట్టాడు. అప్పుడు పుట్టిన పిల్లను వదిలిపెట్టాడు. 83 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నం చేశాడు. మార్చాడు. ఇవాళ జపాన్ వెళ్ళండి, ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. చైనా వెళ్ళండి, ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది.
అరే అనేక దేశాలు మొత్తం కూడా బౌద్ధాన్ని కలిగి ముందు వరుసలో వెళ్తున్నాయి. బౌద్ధం ఏం చెప్తుంది? అబద్ధం ఆడొద్దని చెప్తుంది. అబద్ధం ఆడకుండా మీరు ఉంటారా? ఉండరు. మరి ఎందుకు నా గొంతు పోగొట్టుకొని పేగులు తెగిపోయేటట్టు అరవటం ఎందుకు? బుద్ధుడు మత్తుకు గురి కావద్దని చెప్పాడు. మత్తులో ఉన్నోడు మాట్లాడితే ఎవడు వినరా అని చెప్పాడు. తాగేటోడు మాటలకు ఎవడు లెక్కెపివాడు రా అని చెప్పాడు. తాగకుండా మీరెవరైనా ఆగుతారా? ఆగరు. ఆగుతారా? వ్యభిచారం చేయొద్దురా అని చెప్పాడు. ఆగుతారా? ఆగరు. అవతలి వాడు వస్తువుని తీసుకోకూడదురా స్వార్థపూరితంగా. అవతలి వాడికి నువ్వు సహాయం చేయాలి కానీ అవతలి వాడిని కొల్లగొట్టి బతకొద్దు అని చెప్పారు. సమాజమే కొల్లగొట్టే సమాజంలోకి వచ్చింది. మరి బుద్ధుడు చెప్పినా ఏం లేదు, మార్క్స్ చెప్పినా ఏం లేదు, అంబేద్కర్ చెప్పినా ఏం లేదు, ఎవడు చెప్పినా ఏం లేదు. ఎవడు ఏ రాయి ఇస్తే ఆ రాయి వేసుకొని తిరుగుతూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు. అరే దగా పడ్డామంటారు, అది పడ్డామంటారు, ఇది పడ్డారు. ఎవడికి పోనీ దగా పడండి, మాకేం బా, నాకేం పోలేదు. మాకు స్పష్టత ఉంది. ఒక మనిషిని దోపిడీ చేయని మార్క్సిజం కోసం రాశాం, దానికోసం ప్రాణాలు ఇస్తాం. ఒక మనిషి అంటరాని వాడుగా చూసే వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అది పోవటాని కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితకాలం పనిచేశాడు. ఆ రోజుల్లో టీచర్ ఉద్యోగం చేసే వాళ్ళ జీతం ఎంతో తెలుసా? 18 రూపాయలు. ఆ రోజులో కలెక్టర్ జీతం ఎంతో తెలుసా? 24 రూపాయలు. బాబాసాహెబ్ ప్రపంచంలో అత్యున్నతమైన చదువులకు ఈ దేశంలోకి వస్తే ఆయనకు బయట దేశాలలో ఆయనకు ఉద్యోగానికి ఇస్తారన్న డబ్బులు ఎంతో తెలుసా? 50,000 రూపాయలు. 50,000 రూపాయల జీతం వదిలిపెట్టుకొని భార్య పిల్లలు చచ్చి ఈ దేశానికి ఒక అద్భుతమైన డెమోక్రసీ, ఒక ఓటు హక్కును తీసుకొస్తే కనీసం నీ అమ్మ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని తెలియని ఎర్రినాయాలు ఈ దేశంలో ఉన్నారు. మీకెందుకు పాడాలి, మీ ఎందుకు ఆడాలి, మీకెందుకు రామనరసయ్య లాంటి వాళ్ళు ఎగిరి గంతేసి ఎవడికి ఎందుకు చేయాలి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కని. కానీ ఉండలేమే. నా తమ్ముడు, నా అన్న, నా పిల్లగాడు, నా కుటుంబాలు, నా తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ నా కళ్ళ ముందు అగపడుతుంటే, వాళ్ళందరూ కూడా ఈ అజ్ఞానంలో బతుకుతుంటే, ఈ అబద్ధాల మీద బతుకుతుంటే చూస్తూ ఊరుకుంటామా? ఊర్చుకోలేదు. ప్రకృతి వెలిగించిన అందమైన దీపం లాంటిది జీవితం. దీంట్లో ప్రాణతైలం ఉన్నంత వరకు కూడా నలుగురు కోసం వెలుగుతూనే ఉండాలి. కవి అనేవాడు అలా బతకాలి. అంత ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండాలి. కాబట్టి అలాంటి ఆశయం కోసం రామనరసయ్య లాంటి వాళ్ళు పనిచేస్తారని, అలాంటి ఉన్నతమైన లక్ష్యం కలిగి జీవిస్తారని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.